అందరికీ చెప్తా ఉన్నా, బాగా వినండి. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసే ఇప్పుడే చూశాను భయ్య. నేనైతే పడిపోయాను. నాకైతే కళ్ళు తిరిగేసి అసలు నేను ఈ లోకంలో లేనంతే. రామ్ చరణ్ ఈ సినిమాలో చేశాడు భయ్య యాక్టింగ్. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ అంటే కింద పైన వేసాడు అంతే. ఇంకా భయ్య ఈ సినిమాలో భయ్య నాకైతే ఈ సినిమాలో నాకు నచ్చింది ఎక్కడంటే హెలికాప్టర్లు. ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో హెలికాప్టర్ నుంచి దూకింది లేదనమాట. ఫస్ట్ రామ్ చరణ్ హెలికాప్టర్ కత్తి ఎత్తుకొని అక్కడి నుంచి పొడిచాడు ఒక్కసారిగా దూకి. కాబట్టి ఇంక ఈ సినిమా ఖచ్చితంగా ఆ హెలికాప్టర్ షాట్ చూస్తేనే ఈ సినిమా 1,00,000 కోట్లు అంతే. ఇంక ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఇంకా పక్క. మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి, ఆడించండి. పైగా గ్లోబల్ స్టార్ అయినా, పైగా ఈ భూమి మీద రామ్ చరణ్ స్టార్ అయితే ఎక్కడ లేడు. గ్లోబల్ మీద ఉన్న స్టార్ గ్లోబల్ స్టార్ అంటారు. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా పోండి, ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు అయితే లేరు ఎవరు. గ్లోబల్ అంటే భూమి అన్న, భూమి మీద ఉన్న స్టార్ ని గ్లోబల్ స్టార్ అంటారు. అదన అవును. మరి భూమి మీద ఎవరున్న స్టార్ చెప్పు నువ్వు. గ్లోబల్ స్టార్ అని ఎవరికైనా పేరు ఉందా ఈ ప్రపంచంలో చెప్పండి. సూపర్ స్టార్ ఏనో, మెగాస్టార్ ఏనో, ఇంకేదైనా స్టార్ ఏనో, ఆఖరికి ఏదో బర్రీ స్టార్ అని రకరకాలకేనో, స్టైలిష్ స్టార్ ఏనో, ఐకన్ స్టార్ ఏనో, కానీ గ్లోబల్ స్టార్ అనే పేరు ఎవరు వినలేదు. భూమి మీద ఉన్న ప్రతి థియేటర్ లో అంటే ఈ సినిమా 1,00,000 కోట్లు 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు ఎలా వస్తే చెప్తానంటే ఈ గ్లోబల్ మీద ఉన్న ప్రతి థియేటర్ లో సినిమాని ఆడించాలంతే. ప్రతి భాషలో చైనా, అమెరికా, జపాన్, రష్యా, ప్రతి భాష. ఇంకా పక్కనే ఉన్న అది ఒక హిందీ భాష, ఇంకా పక్కనే ఉన్న ఇంకా గుజరాత్ కానీ, బీహార్ కానీ, ఇంకా పక్కన తమిళనాడు ఉంది, ఇంకా పక్కన కర్ణాటక ఉంది, మలయాళం ఉంది. ఇంకా ఇండియాలో రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అయినా. ఇంకా RRR సినిమా కూడా ఎలా ఆడిందో మనకు తెలుసు. అదొక ఆస్కార్. RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. దీనికి భాస్కర్ ఏ అవార్డు వస్తుంది. గేమ్ చేంజర్ సినిమాకి ఖచ్చితంగా ఏ అవార్డు ఇచ్చిన తక్కువేనో. ఇప్పటికే ట్రైలర్ వచ్చింది, మనందరికి అర్థమైపోయింది. ఇంకా ఈ సినిమాలో అయితే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్యాన్సులు కానీ, ఇంకా డ్యాన్సులు అయితే చెప్పలే. లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు పోయా. అదే లుంగి కట్టిన కటౌట్ అక్కడ 300 అడుగులు పెడితే అది ఇంక ప్రపంచంలో రికార్డ్ అయింది ఇది. కాబట్టి 250 దాటేసింది అనమాట. అంటే దాదాపుగా 300 అడుగుల్లో ఉంది ఇప్పుడు దాకా. మూడోది ఆ రామ్ చరణ్ రొమాన్స్ అని చెప్పలే. ఇంకా రామ్ చరణ్ కేరా అద్వానితో, అదే ఖైరానా కిరకాయ, ఆ కేరా అద్వానితో చేస్తున్నాడు పోయా రొమాన్స్. అబ్బా అదేమో పాటకు స్లోగా డ్యాన్స్ చేస్తున్నాడు. పైగా నా పక్కన నువ్వు ఉంటే రకరకాలుగా అనమాట. అదంత తోపు డ్యాన్స్ అని రకరకాలుగా. ఇంకా రొమాన్స్ అయితే ఇంకా పిచ్చెక్కిపోతున్నాయి. అంటే మనం ఎవరు చూసినా సరే మనమే హీరోనా, అమ్మాయిలు ఎవరిని చూస్తే మనమే హీరోయిన్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో ఫైట్లు కూడా ఇంకా ఫైట్లే చెప్పలే. లుంగి కట్టుకుని ఫైట్ చేస్తాడు, పంచి కట్టుకొని ఫైట్ చేస్తాడు, ప్యాంట్ వేసుకుని ఫైట్ చేస్తాడు, డ్రాయర్ మీద ప్యాంట్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా డ్రాయర్ మీద కూడా ఫైట్ చేస్తున్నాడు. డ్రాయర్ మీద ఫైట్ చేశాడు, డ్రాయర్ మీద డ్యాన్స్ చేస్తున్నాడు, డ్రాయర్ మీద రొమాన్స్ చేస్తున్నాడు, డ్రాయర్ మీద యాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో అయితే చేయలేట. ఫస్ట్ టైం మన రామ్ చరణ్ మ్యూజిక్ అయితే చెప్పలే. ఇంకా తమన్ అయితే ఎర్ర కొట్టేశాడు. చాలా రోజుల తర్వాత మన చాలా రోజుల తర్వాత గ్యాప్ లో వస్తున్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దయచేసి ఈ సినిమా